వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మా అమ్మమ్మ వచ్చేసి బియ్యం అయితే నానబెట్టి ఇలా అయితే వడపోస్తూ ఉంది. ఎందుకంటే మునేశ్వర స్వామి టెంపుల్లో పూజ ఉందన్నమాట. సండే అయితే ఇది వచ్చేసి శనివారం అనమాట. శనివారం మార్నింగే మా అమ్మమ్మ వచ్చేసి బియ్యం అయితే నానబెట్టేసి తర్వాత ఈవినింగ్ టైంలో శనివారం సాయంత్రం ఒక 5:30కి అలా అయితే ఇలా అయితే బియ్యం అయితే నానబెడుతుంది. ఎందుకంటే మిషన్కి ఎత్తుకుని వెళ్ళి ఇంకా పిండి ఆడించుకురావాలన్నమాట. సో మా అమ్మ మా నాన్న అయితే వెళ్ళేసి ఆడించుకోవచ్చున్నాడు బియ్యం ఎత్తుకొని వెళ్ళేసి. తర్వాత వచ్చేసి శలిపిండి చేద్దామనేసి శలిపిండి అయితే దీపాలు అయితే దేవునికి చెల్లిస్తాము. అందుకనేసి మా అమ్మ అయితే టెంకాయ అయితే ఇలా అయితే తురుపుతూ ఉంది. సో టెంకాయ తురుపుతూ ఒక చాలాసేపు తురిపింది, అసలు సరిగ్గా రావడం లేదు. అందుకనేసి మా నాన్న నేను తురుపుతాననేసి భార్యకి హెల్ప్ చేద్దామనేసి మా నాన్న వచ్చారు. ఇలాంటి భార్య భర్తలు చాలా అదృష్టం చేసిండాలి కదా. ఇలాంటి హస్బెండ్ దొరకడం మా అమ్మకైతే, మా నాన్న దొరకడం మా అమ్మకి చాలా అదృష్టము. సో ఇదైతే శనగ్గింజలు అయితే ఏంచి ఒక సైడ్ అయితే పెట్టుకుంటూ ఉంది మా అమ్మ అయితే. ఇంకా పెనం మీద అయితే వేస్తూ ఉంది. ఏంచి ఒక దగ్గర అయితే పెట్టేసింది అనమాట. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే ఫుల్గా చాలా బాగుంటుంది. ఫెస్టివల్ వీడియో కూడా ఈ వీడియోలో పెట్టినాను. ఇంకా చూడండి, ఇంకా బెల్లం అనమాట. బెల్లం అయితే ఒక 2 ముద్దలు తెచ్చేసి ఇలా షాప్లోనికి తీసుకొచ్చి ఇలా కొట్టేసి ఇలా వచ్చి పానకంలాగా ఇట్లా వచ్చి గ్యాస్ మీద పెట్టి గ్యాస్ మీద అయితే ఇదనాలంట. సో ఇది వచ్చేసి శనగపిండి, అంటే శనగ్గింజలు ఉలిసినాం కదా, అప్పుడు వేయించినాడు కదా మా అమ్మ అయితే. ఇదే మిక్సీకి వేసి ఒక చోట అయితే పెట్టేసింది. ఇంకా శనగపప్పు, ఇంకా శనగ్గింజలు, ఇంకా కొబ్బరి తురిమినది అంతా కూడా ఇది పిండి అనమాట. బియ్యం పిండి చెప్పినాను కదా, బియ్యం పిండి కూడా అనమాట. ఇది వచ్చేసి బెల్లం వచ్చేసి ఇంకా గ్యాస్ మీద పెట్టి తర్వాత వచ్చేసి ఇట్లా మరిగించినాము. అది బాగా చిక్కగా వచ్చే వరకు ఇలా ఉండాలి, పాకెత్తారంట. సో పాకెత్తేదైతే స్టార్ట్ చేసి మా అమ్మ చూడండి, ఒక పిండి, ఇంకా శనగ్గింజలు, శనగపప్పు, ఇంకా వచ్చేసి అన్నీ పెట్టి ఇలా అయితే మిక్సింగ్ చేసేసి తర్వాత శలిపిండి అయితే రెడీ అయిపోతుంది. మా నాన్న అయితే శలిపిండి తీసేసి ఇలా అయితే పెడుతున్నారు. సో చూడండి, ఇట్లా ఉంట్లుగా చేసుకొని ఇలా పెడతారనమాట. శలిపిండి ఎలా ఉందో కూడా చూసేయండి. ఇంకా సన్నజాజులు అంటే నాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో ఇంకా ఫెస్టివల్కి అనేసి సన్నజాజి పూలు తెచ్చినాము. ఒక మూడు వచ్చేసి 50 రూపాయలు అంట. అసలు అయితే చాలా రేట్లు కదా కాస్ట్ అయితే. ఒక 5 మూళ్ళు అయితే తీసుకున్నాము. సో కాకరలు 5 మూళ్ళు, సన్నజాజులు 5 మూళ్ళు తీసుకున్నాము. ఇంకా శలిపిండి చూడండి, ఇంకా నేను చెప్పినాను కదా, శలిపిండి అయితే ఇలా చేసేసారు. మునేశ్వర స్వామికి అయితే తీసుకెళ్ళేకి మా అమ్మ వచ్చేసి, మా అమ్మమ్మ చూడండి గంప అయితే రెడీ చేస్తుంది. ఇలా అయితే పసుపు అయితే ఇలా పూసేసి ఇంకొచ్చేసి 3 దగ్గర వచ్చేసి కుంకుమ పెట్టాలంట. చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, దేవుని టెంపుల్ ముందరే ఇలా అయితే అన్నీ పెడుతుంది. గంపకైతే గంప అన్నీ పెట్టేసి తీసుకుని వెళ్ళాలా. ఇంకా వచ్చేసి ఊర్లో విలేజ్లో అందరూ కూడా ఒక చోటుకైతే వస్తారు. సో అంతా గంప అయితే అక్కడ వచ్చేసి పొంగల్ కూడా పెడతారనమాట. సో తర్వాత మా అమ్మ చూడండి, ఇంకొచ్చేసి మా అమ్మ అయితే చూడండి కెట్లు అన్నీ కూడా తీసుకుని వెళ్తుంది. అక్కడ వచ్చి పొంగల్ చేసి దీపాలు అయితే చెల్లిస్తామన్నమాట. మా అమ్మ అయితే బయలుదేరేసింది. ఇంకా ఊర్లో వాళ్ళంతా ఒక చోటుకు వచ్చి అక్కడైతే పూజ అయితే ఉంటుంది. సో చూడండి, నేనైతే ఇలా రెడీ అయిపోయినాను. పూజకి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఇంకైతే బయలుదేరిన తర్వాత మునేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. చూడండి, చాలా బాగా గ్రాండ్గా చేశాడు. చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ప్రతి సంవత్సరము ఇట్లా జూన్ మంత్లో ఇట్లా సండేలో వచ్చేసి ఇలా అయితే పూజ చేస్తాము. చూడండి, ఊరు వాళ్ళందరూ కూడా శిల్పించేసి ఇలా అయితే దీపాలు అయితే చేసుకోవచ్చి తట్లలో అయితే ఇలా పెట్టుకో ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు వస్తారనమాట. ఇయర్ వచ్చేసి దేవుడు వస్తారనేసి ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరికి ఈసారి ఒక తాతకు వచ్చేది అనమాట. ఇయర్ దేవుడు అయితే, కానీ ఈసారి ఎవరికి రాకుండా ఇలా అయితే అందరూ ట్రై చేస్తున్నారు ఎవరి మీదకి వస్తుంది అనేసి. చూడండి, చాలా అంటే చాలా మంది వచ్చారనమాట. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ వచ్చేసి బలన్నం వేస్తారనమాట. బలన్నం పట్టుకుంటే పిల్లలు అవుతుంది అనేసి. సో ఫైనల్గా వచ్చేసి జనాలు చూడండి, ఐస్ క్రీములు, ఇంకా షాపింగ్లు అంతా వచ్చింది. మా అమ్మ వచ్చేసి మా పాపకి అయితే ఫుడ్ తినిపిస్తుంది, మా చెల్లి కూతురికి అనమాట. సో చూడండి, నాకైతే చాలా ఇష్టం అనమాట. మునేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా బాగా జరిగింది పూజ అయితే. సో ఫైనల్గా లాస్ట్లో వచ్చేసి దీపాలు అయితే దేవునికి అందరూ కూడా తీసుకుని వెళ్ళి ఒక 3 సుట్లు అయితే తిరుగుతారనమాట. సో చూడండి,
నాకైతే చాలా ఇష్టం. మన భువనేశ్వరి స్వామి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకైతే పూజ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంది. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందన్నమాట. ప్రతి ఇయర్ చాలా బాగా జరుగుతుంది. ఊరు వాళ్ళందరూ ఒక చోటుకైతే అందరూ ఒక చోటుకైతే కలిసి ఇలా అయితే పూజ అయితే చేస్తారు. సో చూడండి ఎంతమంది వచ్చారో. ఇయర్ జనాలు అయితే పెరుగుతూ ఉంటారు. సో మా అమ్మ అయితే చూడండి మా చెల్లి కూతుర్ని అయితే తీసుకొని ఆరిస్తూ ఉంది. పూజలు చూడండి నేను చెప్తున్నాను కదా, తట్లు అయితే ఎత్తుకొని 3 సుట్లు అయితే ఇలా తిరుగుతారనమాట. వాద్యాలతో పలక వాద్యాలతో ఇలా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా దీపాలు అయితే చెల్లిస్తున్నారు. సో చూడండి ఇట్లా వాద్యాలు ఇట్లా కాపీరైట్ వచ్చేస్తుంది అనేసి నేనైతే ఈ సౌండ్ అనేది పెట్టలేదండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వాద్యాలు ఇలా పెట్టుకొని తర్వాత వచ్చేసి వాళ్ళ వెనకాల వచ్చేసి ఇలా పూస్తట్లు అయితే తీసుకొని చెలిపిండి చూడండి ఎంతమంది ఊర్లో వాళ్ళందరూ చేసుకొని అయితే ఇంకా దేవునికి అయితే చెల్లిస్తారనమాట. సో చూడండి ఎలా ఉంది అనేసి కూడా ఇలా మీ సైడ్ ఇలా చేస్తారా కామెంట్ చేయండి. చూడండి మా అమ్మ అయితే నవ్వుతూ ఉంది. ఇక్కడ చూడండి మా అమ్మ అయితే తీసుకుని వెళ్తుంది అనమాట. సో మా ఊరు వాళ్ళందరూ ఇంకా బంధువులు ఇంకా వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ అందరూ వస్తారు ఈ ఫెస్టివల్కి అయితే. మా ఇంటికి కూడా మా అత్త వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ వాళ్ళు మా చెల్లి హస్బెండ్ ఇంకా మా హస్బెండ్ అందరూ కూడా వచ్చారనమాట. చూడండి ఎంత ఫెస్టివల్ ఎంత ఆనందంగా ఉందో. మా ఇంట్లో ఏమంటే ఆ రోజు స్పెషల్ అంటే పూజ అయిపోయిన తర్వాత మటన్ కర్రీ ఇది నింపులా ఉండింది. ఇంకొచ్చేసి అందరూ తిన్నాక తర్వాత నేనైతే వీడియో తీసాను. ఇక్కడ చికెన్ అనమాట. చికెన్ కూడా చాలా బాగా చేస్తుంది మా అమ్మ. చికెన్ మటన్ చాలా బాగా చేస్తుంది. సో చూడండి ఇంకొచ్చేసి షాపులు కూడా చేస్తున్నాం అనమాట. ఫిష్ అనమాట. ఇంకా చాలామంది వచ్చినారు కదా బంధువులకంతా వేసేసిన తర్వాత వచ్చి బిజీగా ఉన్నాము. ఆ టైంలో వీడియోస్ తీసుకునే కాకుండా అన్న తర్వాత చేశాను రాగి ముద్ద. ఎలా ఉంది మా వీడియో? నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి.